హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్. ఈ రోజు వీడియోలో అయితే నా మార్నింగ్ రొటీన్ షేర్ చేస్తున్నాను. అంటే లంచ్ బాక్స్ అడవులు లేకుండా నేను ఎలా రెడీ చేసుకుంటాను, టైం ఎలా మేనేజ్ చేస్తాను ఈ వీడియోలో ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా రోజుల తర్వాత ఈ రోజే మందార పువ్వులు అన్ని ఎక్కువ వేసినాయి చట్నీ, అందుకే వీడియోలో షేర్ చేశాను. ఇంకా రోడ్డు మీద అయితే తుడిసేసి ముగ్గు అయితే వేసాను. ఇంకా ముగ్గు వేసి వచ్చి ఇంకా టీ అయితే పెట్టాను స్టవ్ మీద. అలాగే పాలు కాయాలని చెప్పి ఫస్ట్ పాలు అయితే కాసేస్తాను. ఈ పాలు కాసి టీ పెట్టుకునే లోపల నేను బియ్యం అయితే కడిగి పెట్టేసుకుంటాను టీ మరిగే లోపల. ఈరోజు ఏమైందంటే లంచ్ త్వరగా కంప్లీట్ చేద్దాం అనుకున్నప్పుడే ఏదో ఒక ఇబ్బంది వస్తుంది. ఈరోజు గ్యాస్ అయిపోయింది. ఇలా టీ పెట్టేసి నేను బయటికి వెళ్ళిపోయాను, అంటే వేరే పని చేయడానికి. అంతే గ్యాస్ అయిపోయింది. తీరా వచ్చి చూస్తే టీ కూడా సగం మరిగిపోయి ఆగిపోయింది. ఆల్రెడీ ఎక్స్ట్రా బండి ఉందిలేండి, వెంటనే పెట్టేశాము. ఇంక ఈ కూరగాయలు ముందు రోజు తెచ్చి ఉంచాము, ఇంకా అవైతే సర్దాలి. చెప్పాను కదా గ్యాస్ అయిపోయిందని. పాలు పోసేసి నేను బయటికి వెళ్ళిపోయాను. మళ్ళీ వచ్చి చూసేటడికి ఆగిపోయింది. మళ్ళీ వెంటనే బండ పెట్టి ఇంకా టీ మరిగాక టీ అయితే తాగేశాను. ఇలా లంచ్ బాక్సెస్ అప్పుడు ఇలా గ్యాస్ అయిపోతే చాలా కష్టం అండి. బండ్ లేకపోతే ఇంకా కష్టం. ముందుగానే స్పేర్ బండ్ ఉంటుంది, దానివల్ల ఇబ్బంది లేకుండా అయిపోయింది. ఇంకా పాలు మరిగిపోయినాయి. ఇంకా బియ్యం ఆల్రెడీ కడిగి ఉంచేసుకున్నా అని చెప్పాను కదండి. ఇంకొక పక్క అయితే బియ్యం పెట్టేశాను. అలాగే ఇంకా రాగి జావ అయితే కాసుకుంటున్నాను. వాటర్ మరిగిన తర్వాత దాంట్లో అయితే రాగి పిండి నీళ్ళల్లో కలిపి వేసేసుకోవడమే. చాలా త్వరగా రెడీ అయిపోతుంది. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది డైలీ తీసుకుంటే. దీంట్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. మీకు ఎవరికైనా అలవాటు లేకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి డైలీ తీసుకోవడానికి. లేకపోతే 2 డేస్కి ఒకసారైనా తీసుకోవడానికి ట్రై చేయండి. మీకు ఇలా తీసుకోలేమో అనుకుంటే కొంచెం బెల్లం వేసుకోండి, అలా కూడా చాలా బాగుంటుంది. నేనైతే కొంచెం సాల్ట్ వేస్తాను. ఇంకా ఇది మరిగే లోపల బయటకు అయితే వెళ్ళాను. చూశారు కదా వాతావరణం చాలా క్లౌడీగా అయిపోయింది. చాలా బాగుంది ప్లేస్ అయితే. ఇంత మబ్బు వేసింది కానీ వర్షం అయితే రాలేదండి. చాలా విపరీతమైన ఎండ 2 డేస్ నుంచి. మీ ప్లేసెస్లో ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. మాకైతే సమ్మర్లో కూడా ఇంత ఎండలేదేమో అనిపిస్తుంది. అసలు ఫ్యాన్ లేకపోతే ఒక నిమిషం ఉండలేకపోతున్నాం. గాలి కూడా అంత ఎక్కువ వేయట్లేదు, చాలా వేడిగా ఉంటుంది. వర్షం వస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు వర్షం రాదు. ఇంత మబ్బు వేసింది, వర్షం వస్తుందేమో అనుకున్నాను కానీ వర్షం రాలేదు. ఇంకా మా అబ్బాయికి అయితే పాలు బూస్ట్ అయితే కలిపేస్తున్నాను. ఇది డబ్బాలో పోయలేదండి బూస్ట్, అలా ప్యాకెట్తో ఇచ్చేసాను. లాస్ట్ టైము ఇలాగే వేరే డబ్బాలో వేస్తే మరి గాలి ఎలా తగిలిందో తెలీదు, గడ్డ కట్టేసింది. అందుకని చెప్పి ఇంకా అలా ప్యాకెట్తో ఉంచేసాను. ఇంకా పాలు కలపడానికి స్పూను, నేను ఏ వస్తువునైనా ముందు రోజు కడిగి పెట్టినా సరే మళ్ళీ వాడే ముందు కడుగుతానండి, ఏదన్నా పాకుతుందని భయం నాకు. అలాగే మాకు సాలిపురుగులు అవి కూడా చాలా ఎక్కువ ఉంటున్నాయి. ఇప్పుడు ఈ రోజు నైట్ ఇప్పుడు సామాన్లు కడిగి పెట్టానంటే నెక్స్ట్ డే వాడడానికి మళ్ళీ నేను దాన్ని వాష్ చేసే వాడతాను. ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుందో తెలియట్లేదు. ఎంత చూసినా సాలిపురుగులు చాలా ఎక్కువ ఉంటున్నాయి. ఈరోజు అయితే బెండకాయ ఏపుడు వేస్తున్నాను. బెండకాయ ఏపుడు ఎలా వేస్తున్నానో చూపిస్తున్నాను. ఆయిల్ వేసుకున్నాను కడాయిలో, కొంచెం జీలకర్ర, శనగపప్పు, ఒకటే పచ్చిమిర్చి వేసుకున్నాను. ఎందుకంటే నేను కొంచెం ఏపుడే చేస్తున్నాను. మా అబ్బాయి ఎక్కువ కారం తిండు కాబట్టి ఒక పచ్చిమిరకాయ వేసుకున్నాను. ఇంకా అందులోనే బెండకాయ ముక్కలు వేసుకుంటున్నాను. బెండకాయ ముక్కలు వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అయితే మీరు కలపకండి, అలాగే సిమ్లో ఉంచేయండి. వెంటనే కలిపితే జిగురు వచ్చేసి ముద్ద కింద అయిపోతుంది. ఒక్కసారి కలిపేసి ఉప్పు వేసేసి మళ్ళీ ఒకసారి కలిపి అలా వదిలేయండి సిమ్లో. అలా ఉంటే ఏపుడు పొడి పొడిలాడుతూ వస్తుందండి. మనం ఎక్కువగా ఏపుడు కలిపేసామంటే అది జిగురు వచ్చేస్తుంది బెండకాయ. అలాగే తెచ్చిన రోజే కూడా వండినా జిగురు ఎక్కువగా ఉంటుంది. నేను ముందు రోజు తెచ్చాము, ఫ్రిడ్జ్లో అయితే పెట్టలేదు, బయటే కొంచెం వాడనిస్తే అది అందులో ఉన్న జిగురు అయితే కొంచెం తగ్గుతుంది. ఇంక దీని పోపులు వేసాను కదా, ఇంకా సెల్ఫ్లో అయితే పెట్టేసుకుంటాను. మనకు కూడా గ్యాస్ గట్టు కొంచెం క్లీన్గా ఉంటుంది. ఇది చూస్తున్నారు కదా, ఎప్పుడైతే ఎగిపోయింది, ఎక్కడ ముద్ద కట్టలేదు, పొడి పొడిలాడుతూ వచ్చింది. నేను ఇంకా దీంట్లోనే రైస్ అయితే వేస్తాను. కొంచెం ఉప్పు సరిపోలేదని కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాను. మీకు కారంగా ఉండాలంటే మీరు ఇక్కడ లాస్ట్లో కొంచెం కారం కూడా వేసుకోవచ్చు, లేకపోతే నువ్వుల పొడి అలా ఏది వేసుకున్నా చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా మంచిది నువ్వులు డైలీ తీసుకుంటే. నేనైతే ఏం వేయలేదు. ఇంక ఇందులోనే అన్నం వేసుకుని అయితే కలిపేసుకుంటాను.
ఇక్కడ మీరు కలుపుకున్నాక చూసుకోండి, ఉప్పు కారం సరిపోకపోతే ఒకసారి ఉప్పు కారం వేసుకుని కూడా మీరు మళ్ళీ ఫ్రై చేసుకుంటే ఫ్రైడ్ రైస్లా ఉంటుంది. బెండకాయ ఫ్రైడ్ రైస్ రెసిపీ ఆల్రెడీ నేను షేర్ చేశాను. ఈరోజైతే నేను ఫ్రైడ్ రైస్లా చేయలేదు, జస్ట్ బెండకాయ వేపుడునే కలిపేశాను అంతే. ఇంకా పెరుగన్నం 2 కూడా బాక్స్లో అయితే పెట్టేశాను. బాగా చల్లారిన తర్వాతే బాక్స్లో పెట్టండి, లేకపోతే ఇది ఆవిరికి చెమ్మొచ్చేసి రైస్ అయితే పాడైపోతుంది. ఇంకా క్యారేజీ అయితే సర్దేసుకుంటాను. మీరు నమ్మరు, నాకు ఈరోజు 7:30కే పని అయిపోయింది. అంటే టిఫిన్ నేను ఇంక ఈరోజు ఎగస్ట్రా ఏం చేయలేదు. ఒక్కొక్కసారి మా అబ్బాయికి ఇప్పుడు ఇలా తాలింపు వేస్తాను కదా, ఆ రైసే పెట్టేస్తాను, లేకపోతే పెరుగన్నం పెట్టేస్తాను. నేను కూడా అంతే, ముందు రోజు నైట్ ఎర్రం కొడుకు పెడితే అది తినేస్తాను ఉంటే, లేకపోతే రాగి జావా ఏదైనా అంతే. ఇంకా ఆటో కోసం అయితే ఎదురు చూస్తున్నాము. ఆటో కూడా వచ్చేసింది. ఇంకా మా అబ్బాయి స్కూల్కి వెళ్ళిన తర్వాత ఈరోజు నేను చాలా పని ఉంది నాకు, చెప్తాను మీకు. ఇవాళ అయితే నేను లంచ్లోకి బెండకాయ ఫ్రై చేస్తున్నాను. ఇంక ఈ బెలూన్స్ చూసారా, హాల్ నిండా ఉన్నాయి. వీటన్నిటిని సర్దుకుని నేను ఇల్లు అయితే తుడవాలి. బెండకాయలు చెప్పాను కదండి ఫ్రిడ్జ్లో పెట్టట్లేదు అని చెప్పి, అందుకని చెప్పి వాడతాయి కదా, ఎండ చాలా ఎక్కువగా ఉంది. ఒక వండే 10 నిమిషాల ముందు నీళ్ళల్లో వేసుకుంటే మళ్ళీ ఫ్రెష్గా ఉంటాయి. అందుకని బెండకాయలు అయితే నీళ్ళల్లో వేసి ఉల్లిపాయలు కట్ చేసేసాను. పులుసుకి నేను మిక్సీ పట్టేసి ఆనియన్ పేస్ట్ అయితే వేస్తున్నాను. బెండకాయ పులుసు కొంతమంది ముక్కలు తరికి కూడా వేసుకోవచ్చు ఉల్లిపాయ. ఇలా అయితే గ్రేవీగా ఉంటుందని చెప్పి నేను మిక్సీ పట్టేశాను. కడాయిలో ఆవాలు వేయలేదు, జీలకర్ర మెంతులు వేసాను, అలాగే పచ్చిమిర్చి కరివేపాకు. అది బాగా వేగిన తర్వాత మనం ముందుగా రుబ్బుకున్న ఉల్లిపాయ పేస్ట్ని అయితే వేసేసుకున్నాను. ఈ పేస్ట్లోనే నేను ఉప్పు పసుపు కూడా వేసేసాను ఉల్లితో పాటే. ఇంక ఇది ఒకసారి బాగా వేగిన తర్వాత కారం వేసుకుంటున్నాను. నేను కారం అయితే 2 స్పూన్స్ వేసానండి. మీకు వీడియోలో ఇంక ఎక్కువ వేసినట్టు అనిపిస్తుంది, కానీ అది చాలా చిన్న స్పూను. కారం కూడా ఘాటు తక్కువ కాబట్టి నేను మీకు ఇక్కడ 2 స్పూన్ల దాకా వేసాను. మళ్ళీ తర్వాత కూడా వేసాను కారం సరిపోలేదని చెప్పి. ఇది వేగుతూ ఉండగానే నేను ఇందాక వంట వండిన సామాన్లన్నీ అయితే కడిగేసుకున్నాను, టీ తాగినవి అన్నీ. ఈలోగా ఇది వేగిపోయింది. ఇంకా ఈ ముక్కలను కూడా వేసేసుకొని ఒక 10 నిమిషాలు అయితే బాగా ఫ్రై చేసుకొని చింతపండు వాటర్ అయితే వేసేసుకున్నాను. మీకు రెసిపీ అయితే నేను అంత క్లియర్గా ఏం చూపించట్లేదు, ఎందుకంటే బెండకాయ పులుసు జస్ట్ నార్మల్గా అలా పెట్టుకుంటారో అలాగే పెట్టేశాను. బెండకాయ ముక్కలు బాగా వేగిన తర్వాత చింతపండు రసం మీరు తినే పులుపు తగ్గట్టుగా వేసుకోవచ్చు. చూశారు కదా, ఇందాక చూపించాను కదా చాలా మబ్బుగా ఉందని. ఇప్పుడు చూసారా ఎంత ఎండ వచ్చింది. ఇప్పుడు టైం 9 అయ్యింది. నేను బట్టలు ఉతకడం అయితే స్టార్ట్ చేశాను. మా బట్టలు ఇందులో నానబెట్టాను. మా అబ్బాయి కొన్ని బట్టలు అయితే ఉతికేసాను. అన్నీ ఒకేసారంటే టైం ఎక్కువ పడుతుంది, ఈలోగా ఎండపోతుంది అని చెప్పి కొన్ని బట్టలు, చిన్న బట్టలన్నీ ఉతికేసాను ఫస్ట్. ఇవి ఆరేసేసి మిగతావి అయితే నేను ఉతుకుతాను. మిగతా ఈ పెద్ద బట్టలన్నీ డాబా మీద అయితే వేస్తాను. ఇవన్నీ ఆరేసాను. ఇంకా మా బట్టలు తీసుకెళ్ళి డాబా మీద అయితే ఆరేయాలి, నీళ్ళు వాడతాయని చెప్పి అక్కడే ఉంచాను. ఎండ చూసారు కదా, ఇప్పుడు టైము దగ్గర 10:30 or 11 అవుతుంది అనుకుంటా. 9 కల్లా స్టార్ట్ చేశాను ఉతకడం. అవి ఉతికి ఆరేసేదానికి దగ్గర 10 అలా అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ వీటిని ఉతికాను. ఇప్పుడు వీటిని ఆరేయాలి. మొత్తానికి టైము ఇలా చూసుకుంటే 11 అయినట్టుంది నాకు. 11 అయిన తర్వాత మళ్ళీ మేము తినే అన్నం వండుకోవాలి కదా. కూర అయితే వండాను తప్ప అన్నం వండలేదు. ఇంకా అన్నం వండాలి. ఫస్ట్ బట్టలు అయితే ఆరేసేసి కిందకి వెళ్ళి అన్నం వండుకోవాలి. అంటే అత్తయ్య లేరు, ముందు అక్కడ మావయ్యకి వండేసాను నేను. మేము ఆడించిన రైస్ తింటున్నాం కదా, అవి అయితే 11:30కి అలాగా వండుతాను నేను. ముందే వండినా మళ్ళీ అది బిరుసుగా అయిపోతుంది, అందుకని చెప్పి. మీకు ఇక్కడ ఏం చూపించానంటే, మీరు చూసారో లేదో, పొలాలు లాస్ట్ టైం చూసినప్పుడు మొత్తం చెరువుల్లా ఉన్నాయి కదండి, అది మళ్ళీ వాటర్ లాగింది, మళ్ళీ ఊడ్పు అయితే అయ్యింది. చూసారు ఇప్పుడు ఎంత గ్రీన్గా కనిపించిందో. ఇంక ఇవేమో పాదులు పెట్టాం కదా, అవి డాబా ఎక్కించడానికి అయితే తాడు కట్టాము, నిన్న కట్టాములేండి. ఇంకా డాబా మీదకి వచ్చినాడు మీకు ఖచ్చితంగా చూపించాలి. ఇది కుండీలో వేసాం గుమ్మడి పాదు. 2 విత్తనాలు వేసాను, 2 మొక్కలు వచ్చేసినాయి. చూసారు, ఇది అయితే చాలా బాగా వచ్చింది. ఇంక ఇది బొబ్బర పాదు, ఎలా ఎదుగుతుందో తెలీదు, ప్రస్తుతానికైతే బాగానే వచ్చింది. ఇంక ఇదంతా మెంతుకూర, చాలా బాగా వచ్చింది. ఇంకా ఎదగాలి, టైం పడుతుంది. ఒక 1 వీక్ అన్నా నేను మీకు చూపిస్తాను ఎదిగిన తర్వాత కూడా. ఇంకా బట్టలు ఆరేసాక వచ్చేసాను. ఇంకా ఇదైతే మా అబ్బాయి బర్త్డేది, నేను ఇందులో అయితే యాడ్ చేశాను. మీకు ఆ రోజు వీడియో అయితే నేను ఏం షేర్ చేయలేదు, ఆ రోజు ఏం వీడియో కూడా తీయలేదు, ఎందుకంటే ఫ్రైడే వచ్చింది. ఇంకా ఆ రోజు ఫస్ట్ తొలి
శ్రావణ శుక్రవారం కదా, అందుకని మేమేం పెద్ద సెలబ్రేషన్స్ ఏం చేయలేదు, జస్ట్ కేక్ కటింగ్ అంతే. పొద్దుట రెసిపీస్ కూడా ఏం చేయలేదు, జస్ట్ సేమియా పెట్టి గారెలు వేసాను. ఆ రోజు పూజ కూడా కాబట్టి రెండూ కలిసి వచ్చినాయి. ఇంకా నైట్ సింపుల్గా కేక్ కటింగ్ అయితే మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి చేసుకున్నాం. దాన్ని మీకు ఈ వీడియోలో యాడ్ చేయాలనుకున్నాను, అందుకే ఇక్కడ యాడ్ చేశాను. అలాగే ఈ వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా 2 days నుంచి వీడియోస్ పెట్టలేదు కదండి. మొన్న సాటర్డే మేము బేవారం వెళ్ళాము, అక్కడ షాపింగ్ పని ఉండి ఆ షాపింగ్ కూడా ఏం వీడియో తీయలేదులేండి, జస్ట్ ఏ చిన్న వస్తువులు కొనుక్కొని వచ్చాము. ఇంకా అక్కడ వీడియో తీయలేదు. ఇంకా అక్కడి నుంచి వచ్చేటప్పటికి నైట్ 7 అలా అయిపోయింది, అందుకే ఆ రోజు వీడియో పోస్ట్ చేయలేదు. ఇంకా నిన్న సండే, ఇంకా సండే అంటే బిజీ డే అండి, అసలు ఖాళీ ఉండదు. అంటే బిజీ కాదు, ఖాళీ ఉండదు, ఫ్యామిలీ టైం కదా, అందుకని ఇంకా వీడియోస్ ఏమీ చేయలేదు. ఇక్కడ మీకు ఒకటి షేర్ చేయాలనుకుంటున్నాను. మా అబ్బాయి సైకిల్ తొక్కుతాడు, ఎప్పటి నుంచో తొక్కుతున్నాడు, పెద్ద సైకిల్. ఈ రోజైతే వాళ్ళ డాడీని ఎక్కించుకుని తొక్కాడు ఫస్ట్ టైము. నేనైతే చాలా భయం వేసింది పడిపోతాడేమో అని, కానీ బాగా తొక్కాడు సైకిల్. అదే మీకు వీడియోలో షేర్ చేయాలనిపించింది, మాకు కూడా మెమరీగా ఉంటుంది కదా నెక్స్ట్ వీడియోస్లో చూసుకోవడానికి కూడా. అందుకే ఈ వీడియోని కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మన ప్రీవియస్ వీడియోస్ని కూడా చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్.